వచ్చి కూర్చుంటాడు, వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు. డిస్టర్బ్ చేసిందా వచ్చి మన ఐదు సపోర్ట్ చేద్దాం. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ తీసుకొస్తాం. మరీ అన్యాయం కదా ఇట్లా మీరు అరెస్ట్ చేసి తీసుకోకూడదు. దీనికి నేను చేసిన అన్యాయం ఏముంది? ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే నో పాయింట్. తర్వాత ఇక అపరిశుభ్రంగా పంపమండి పోతే మీ ఇంట్లోనే నా ఇంట్లో పక్కన పెట్టుకోండి. ఓకే పట్టుకోండి. జల్దీ ఇక్కడ లేదు, అది పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా వాళ్ళు. పోలీసు వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటుంటే యూ షుడ్ కోఆపరేట్, యూ షుడ్ ఆల్సో కోఆపరేట్. లేదంటే మిమ్మల్ని కూడా పికప్ చేస్తాం. చలో నడవండి. మీరు పోవద్దు, అబ్స్ట్రక్షన్ చేసుకోండి. చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఇంట్లో డైరెక్ట్ అది గుంజుకొని డైరెక్ట్ అది పలగొట్టుకుని అట్లా డోర్ వెనకకెళ్ళి వచ్చి మేము వస్తాం పోలీస్ స్టేషన్, మేము కోఆపరేట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా మధ్య వస్తున్నాం. మీరు ఇక్కడ తీసుకోవడానికి ఏం లేదు సార్. రాంగ్ ఎలిగేషన్స్ మా దగ్గర కూడా మీరు తీసుకురండి సార్. మీరు ఉన్నట్టు సార్, మీరు పోలీస్ స్టేషన్ కూడా మేము తీసుకొని వస్తాం. పోలీస్ స్టేషన్ మేము వస్తాం బాయ్ సార్. పోలీస్ స్టేషన్ మేము రామనట్లేదు. మీరు ఇంట్లో నుంచి బయటకు పోండి, మేము వస్తాం. We'll talk to, we'll consult our advocates and we'll come back. మీరు ఉన్నారు. కళ్యాణ్ అడ్వకేట్
అడ్వకేట్ వస్తుంది లోపల బయట మా అడ్వకేట్స్ వస్తుండే చెప్తారు బయట ఆపుతున్నట్టు గేట్ కాడ మెయిన్ గేట్ మనం చాలా మంది మెయిన్ గేట్ పోలీసులు ఉన్నారా అట్లే కదా సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్ మరి సార్ ఏందే మీది ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది ఏంది నేను బెడ్రూమ్ లో పోయి డోర్ పడగొట్టారా అది కాదు సార్ బెడ్రూమ్ లో పోతారా మీరు మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి మేము వస్తాం పోలీస్ స్టేషన్ సార్ వస్తే